చూచిన దేవుడు ఏం చేశాడంటే వారికి ఆజ్ఞాపించాడు ఆల్రెడీ నోవహుకు ఒక ఓడను తయారు చేయమని. ఆ ఓడలోనికి ప్రవేశించమని దేవుడు నోవహును ఆదేశించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళిక, ఇక్కడ నోవహు ఓడ దేవుని రక్షణకు, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికకు సాదృశ్యమైంది. గాడ్ ఈజ్ వెల్కమింగ్ అస్ టు బీ అ పార్ట్ ఇన్ హిస్ ప్లాన్. ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలలో మనం పాలిభాగస్తులయ్యునని దేవుడు ఆశించాడు. దేవుడు తనకు తానుగా ఏదైనా చేయగలడు. ఆయనకు ఎవ్వరు అవసరం లేదు. మనం దేవునికి గొప్పగా ఏదో చేసేస్తున్నామని చాలాసార్లు అనుకుంటాం, కానీ మనం లేకుండా కూడా దేవుడు చేయగలడు. కానీ ఆయన స్వభావం ఏంటంటే ఆయన మనతో కలిసి పనిచేయాలని, మనలను ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్తులుగా చూడాలని దేవుడు ఆశించాడు. అది కేవలం ఆయన ప్రేమ, మన పట్ల ఆయనకున్న కృప అంత గొప్పదన్నమాట. నోవహును దేవుడు అన్నాడు, ప్రవేశించండి, మీ కొరకు నేను సిద్ధపరిచిన ఆ రక్షణ ప్రణాళికలోనికి, ఆ ఆశీర్వాద ప్రణాళికలోనికి రండి. ఈరోజు దేవుడు కూడా నిన్ను అలాగే పిలుస్తున్నాడు. నువ్వు లోకంలో అటు ఇటు తిరిగి ఇష్టానుసారం జీవించి దేవునికి దూరం అయిపోవాలనే ఉద్దేశం కాదు, కానీ నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. కానీ ఆయన ప్రణాళికలో నీవు పాలిభాగస్తురాలుగా ఉండగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది? భూమి మీద అంతకన్నా విజయం ఏముంది? కోట్లాది రూపాయలు సంపాదించడం కన్నా, ధనధాన్యాలు పోగు చేసుకోవడం కన్నా, వజ్రవైడూర్యాలను కూడబెట్టడం కన్నా దేవుని ప్రణాళికలో పాలిభాగస్తులు అవ్వడం, అది అత్యుత్తమైన గుర్తింపు, అత్యుత్తమైన ఆనందం, అత్యుత్తమైన ప్రివిలేజ్. అది ఒక ఆశీర్వాదం, మనందరికీ ఒక ధన్యత. ప్రవేశించండి. మీరు జాగ్రత్తగా కీర్తన గ్రంథాన్ని ఆయా సందర్భాల్లో చదువుతుంటే 116 కీర్తనలోనూ 118 కీర్తనలోనూ కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు అనే మాట. అంటే దేవుని యొక్క గుమ్మములోనికి, ఆయన ప్రణాళిక ద్వారములోనికి ఎవరు ప్రవేశిస్తారంటే దేవుని నీతితో నింపబడిన వారు. స్వనీతి దుర్నీతి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడం ద్వారా, ఆయన మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని ప్రణాళికల్లో మనందరం పాలిభాగస్తులై ఉంటాం. నేను మాట చెబుతాను, ఎప్పుడైతే మనం దేవుని ప్రణాళికకు సంపూర్ణంగా సమర్పించుకుంటామో మనం పొందే ఆనందం కానీ, సంతోషం కానీ, సంతృప్తి కానీ లోకంలో ఎక్కడ దొరకవు. కేవలం దేవునిలో మాత్రమే లభిస్తాయి. ప్రవేశిస్తావా దేవుని ప్రణాళికల్లోనికి? ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి.